నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరికొద్ది గంటల్లో చందదన గ్రామ పంచాయతీలో, అదే కాకుండా అనేక గ్రామాలలో గూడా అందరికీ వర్తించేలా వీడియో అందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చందదన గ్రామానికి సంబంధించిన వీడియోగానే భావిస్తూ ఉన్నాను. మరి చందన గ్రామానికి సంబంధిస్తుంది. ఇదే వీడియో అన్ని గ్రామాలకు గూడా వర్తిస్తూ ఉంది. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్‌లకు కూడా. సర్పంచి ఎన్నిక ఎంత కీలకమో, అదే విధంగా ఈ వార్డు మెంబర్ల ఎన్నిక గూడా అంతే కీలకంగా మనం భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చందదన గ్రామంలో గూడా చూసుకున్నట్టయితే, మన గ్రామంలో చూసుకున్నట్టయితే, మరి చాలా వార్డులలో అర్థం, పర్థం అంటే తోస్తలేదు. ఏమి అర్థమవుతలేదు. ఎవరిని నిలబెట్టారు? ఎందుకు నిలబెట్టారో కొన్ని పార్టీలు అర్థమవుతలేవు. సర్పంచ్‌కి వార్డ్ నంబరు చాలా బలమైన వ్యక్తి. ఎందుకంటే అనేక గొడవలు జరుగుతుంటాయి. ఊర్లో గొడవలు జరుగుతుంటాయి. సర్పంచ్‌కి ఓసారి తోయదు. సర్పంచ్ ఒక్కడు పోరాటం చేయలేడు. కనుక ఈ వార్డ్ మెంబర్లు అనేవాళ్ళు సర్పంచ్‌కి ఒక మంత్రివర్గం లాంటి వాళ్ళు. చక్కటి సలహాలిస్తూ మరి సర్పంచ్ పరిపాలన మంచిగా కొనసాగేలా సహకరించడానికి ఈ వార్డ్ మెంబర్లు గూడా కీలకము. సర్పంచ్ దోతోవా, వార్డ్ మెంబర్ల దోతోవా, ఈ సర్పంచ్ ఎన్నిక ఈ మధ్య వార్డ్ మెంబర్ల ఎన్నిక కూడా కీలకంగా ఎందుకు మారిందంటే, ఉప సర్పంచ్ సంతకం గూడా ఉండాలని ఈ మధ్య గత ప్రభుత్వము ఒక మెలిక పెట్టడం ద్వారా ఇప్పుడు వార్డ్ మెంబర్ల ఎన్నిక గూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవస్థగా తయారయింది. అందుకే తమ తమ పార్టీల నుంచి వార్డ్ మెంబర్‌లను గూడా కీలకంగా భావిస్తూ ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయినా వార్డ్ మెంబర్‌లతోటి గూడా అవతలోన్ని ఒత్తిడి చేసి రాజకీయం తిప్పగల వ్యక్తులు గూడా ఉన్నారు గనక వార్డు మెంబర్‌లను గూడా సరైన వ్యక్తులను ఎంచుకోండి. కొన్ని వాళ్ళలో చూస్తుంటే అసలు మైకిస్తే మాట్లాడనీకే రాదు. సమస్య చెప్తే సర్పంచ్‌ని ప్రశ్నించనీకి రాదు. ఒక్కొక్కసారి సర్పంచ్ మీద కూడా తిరుగుబాటు చేయవలసిన అవసరం వార్డ్ మెంబర్‌కొస్తుంది. ఒక్కోసారి వార్డ్ మెంబర్‌ని మాట్లాడమంటే బహిరంగ సభలు ఇయ్యాల రేపట్ల యూట్యూబ్ ఛానళ్ళయినాయి, వాట్సాప్‌లయినాయి. మైకిస్తే మాట్లాడే శక్తి సామర్థ్యాలున్న వార్డ్ మెంబర్‌ని ఎంచుకోండి. పార్టీలు పక్కకెట్టి మీ వాళ్ళలో పిలిస్తే పలికేవాడెవరు? మన పక్క నిరంతరం ఉండేవాడెవరు? ఈరోజు ఏదో క్వార్టర్ సీస్ ఇచ్చారనో, 500 ఇచ్చారనో, రూ. 1000 ఇచ్చారనో, బలమైన పార్టోడు వాడేది మాట్లాడకున్నా వానికి ఓటేస్తే మరి వార్డ్ మెంబర్‌కి ఏం పనుండదు. సభల మీటింగ్‌లు ఉండాలి. సరే చురుకైన వార్డ్ మెంబర్ అయితే పనులు చేయగలుగుతాడు. ఇక మామూలు నిరమతులు ఉంటే సంతకాలు పెట్టి ఇంటికి రావాలి. కావున వార్డ్ మెంబర్ కూడా చురుకైన వాళ్ళని ఎంచుకోండి. చందన గ్రామ అభివృద్ధి చురుకైన స్థానికంగా ఉండి పనిచేసే అభ్యర్థిని ఎంచుకోండి. అదేవిధంగా కొన్ని వార్డులలో మీరు గమనించండి. మనం పిలిస్తే పలికేవాడు గావాలి. మనం ఒకవేళ ఒక మాట అన్నా వాడు తూర్చుకొని పోవాలి తప్ప తిరిగి పెద్ద రచ్చ రచ్చ చేసేటోడిని ఎంచుకోకండి. చిన్న గ్రామంలో 10 వార్డులున్నాయి. అందుకే చెప్తున్నా. ఈ ఒక్క రోజు మద్యానికి డబ్బులకు అమ్ముడు పోతే 5 సంవత్సరాలు చందన గ్రామ అభివృద్ధి కుంటిపడుతుంది. చందన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాడు దమ్మున్నోడు, ధైర్యమున్నోడు, అందరూ పిలిస్తే పలికెతోడు అని ఎవరైతే మీరు భావిస్తారో మీ గుండె పైన చెయ్యేసుకొని ఓటేసుకోండి. మీకు నచ్చిన పార్టీలకు ఓటేసుకోండి. మరి వార్డ్ నంబర్‌ల కీలకం ఉంది. వార్డ్ నంబర్‌లు చాలా వార్డులు నేను గమనించాను. మైకిస్తే మాట్లాడడానికి రాదు. తన వ్యక్తిగత పరిచయం కూడా చేసుకోనీకే రాదు. రాని వాళ్ళను అభ్యర్థులు దొరకక మరి అక్కడక్కడ చదువుకున్న వాళ్ళను, చదువుకోని వాళ్ళను, కొంచెం కోపిష్టోళ్ళను, కొంచెం ఏం తెలవనోళ్ళను పెట్టారు. కావున చందన గ్రామ అభివృద్ధి ఆకాంక్షించే గ్రామ యువకులు, గ్రామ ప్రజానీకము మంచోన్ని ఎంచుకొని మంచి పరిపాలనకు మార్గం సుగమం చేస్తారని, అదేవిధంగా 2 ఓట్లుంటాయి.
ఒకటి వార్డ్ మెంబర్‌కు, ఒకటి సర్పంచ్‌కు. కొంతమంది సర్పంచ్‌కేసినోళ్ళు వార్డ్ మెంబర్‌కెయ్యరు. వార్డ్ నంబర్‌కేసిన వాళ్ళు సర్పంచ్‌కెయ్యరు. కావున వార్డులలో గూడా మీ వార్డులలో మా పార్టోడా, పక్క పార్టోడా అని కాకుండా ధైర్యంగా చూడండి మనం జూస్తూ ఉన్నాం. సమయం ఇవ్వాలి గ్రామ సభకు. ప్రజలెవరు రాకపోయినా సమయం ఇయ్యాలి వార్డ్ మెంబర్‌లు. చాలామంది వార్డ్ మెంబర్‌లు గెలిచామా, పోయామా కొంతమంది హైదరాబాద్‌లో ఉంటారు. వాడిని తెచ్చి ఇప్పుడు పెడుతుంటారు. మరి స్థానికంగా ఉండే వార్డ్ మెంబర్‌ని గెలిపించుకుందామా? ఎక్కడనో ఉన్న వాళ్ళని గెలిపించుకుందామా? స్థానికంగా ఉండి పిలిస్తే పలుకే వాడిని గెలిపించుకుందాం. ఎలక్షన్‌లప్పుడొచ్చి హడావుడి చేసి వార్డ్ నంబర్ లేకపోతే గ్రామంలో గొడవలు జరిగినప్పుడు సమస్యలు పరిష్కారం కావు. ఒక్కొక్కసారి వేరే గ్రామాలతో గూడా గొడవలు జరుగుతుంటాయి. అప్పుడు గూడా ధైర్యంగా సర్పంచ్‌తో పాటు వెన్నంటూ ఉంటూ మాట్లాడే వార్డ్ నంబర్ గూడా ఉండాలి. మొన్న చూసుకున్నట్టయితే అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్లు గూడా అయితుంటాయి. మన రెహమాన్ గారున్నారు. మొన్న మిర్జిల్లా ధర్నా చేశారు. మరి అప్పుడు ఆ ధర్నాల ఎంతమంది పాల్గొన్నారు? ఆ రెహమాన్ కోసం ఎంతమంది యువకులు గొడవ చేశారు? ఎవరు ధైర్యంగా మాట్లాడగలిగారు? అలాంటివి కూడా పరిగణలోకి తీసుకోండి. ఇలా రెహమాన్ జరుగుతది. రేపు ఇంకోటి జరుగుతది. రేపు ఇంకోటి జరుగుతది. రేపు వేరే ఊర్లో పంచాయతీ కూడా ఉంటది. రేపు వేరే ఊర్లో గొడవలు కూడా ఉంటాయి. ఆ ఊరికి కూడా మన ఊరికెళ్ళి సర్పంచ్ పోయి, మన ఊరికెళ్ళి వార్డ్ మెంబర్‌లు కూడా అందరూ రాలేరు. కనుక వార్డ్ మెంబర్ కూడా పోయి మన ఊరికి నుంచి బయట ఊర్లోకి ఇచ్చినోళ్ళు, బయట ఊరికెళ్ళి మన ఊరికి ఇచ్చినోళ్ళ సమస్యలు కూడా చాలా ఉంటాయి. పని పడితే ఓ రోజు అదే గ్రామంలో కూడా సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్ కూడా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మరీ కుచ్చి కుచ్చి చెప్తున్నాను. నిరవయ్య వార్డ్ మెంబర్‌లు, నిరవయ్య సర్పంచ్‌లను పెట్టుకోకండి చురుగ్గా. మొన్న రెహమాన్ గారి ఉదాహరణ మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ధర్నాల దాదాపు ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళలో ఉదాహరణ చెప్తున్నానండి. ఏదో ఇయ్యాల పోటీ చేయడం గాదు. రెహమాను అబ్బాయికి న్యాయం జరగాలని ఆ ధర్నాల ఇక్కడికెళ్ళి ఎంతమంది పోయి గొడవ చేసిర్రో మరి ఒకవేళ గొడవ చేసిన అభ్యర్థులు, గొడవ చేసిన అభ్యర్థుల నాయకులు ఇందులో ఉంటే వారికి నిర్భయంగా మీరు ఓటేసేయండి. బహుశా ఒకవేళ ఇందులో పాలుపంచుకున్న వార్డ్ నంబర్ ఆ గొడవలో ఉండి ఉంటే వాడిని ఎక్కడున్నాడో గుర్తించి ఆ యొక్క వాళ్ళలో గుర్తించి మరీ ఓటేస్తారని కోరుకుంటున్నాను. సర్పంచ్‌కి వార్డ్ నంబర్‌లు కుడి భుజం, ఎడమ భుజం లాంటి వాళ్ళు. గ్రామాభివృద్ధి వార్డ్ నంబర్‌ల పైన కూడా ఆధారపడింది గనుక ఈ అంశాన్ని గూడా గ్రామస్తులంతా దృష్టిలో పెట్టుకుంటారని మరి ఈ వీడియో చేయడం వల్ల నాకు ఒక రూపాయి గాని, మరి ఒక హోదా గూడా ఏమి రాదండి. ఒక యువకునిగా అందరూ ప్రశ్నించాలని జబ్బలు దరుచుకుంటారు. కానీ ఎవడు ప్రశ్నించడు. నేను చాలా మందిని అడుగుతుంటాను. అరే! ఎలక్షన్‌ల గురించి ఏదైనా మాట్లాడమంటే, మాట్లాడి గూడా నా వీడియో పెట్టొద్దనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉత్తప్పుడు వాట్సాప్‌లో పెద్ద పెద్ద లిస్టులు రాసి పెడుతుంటారు. మరి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే లిస్ట్ రాసి పెడితే ఎవడు స్పందించడు. ఇలా మాట్లాడితే రేపు అవతల పార్టీతోని, ఇతర పార్టీతోని దెబ్బొస్తుందేమో అనే మౌనమునులు కూడా చాలామంది ఉంటారు. సరే అవతల పార్టోడు, ఇతర పార్టోడు 3 పార్టీల వాళ్ళు మనం చేసే మంచి పనులను గుర్తిస్తారు. మనం మంచోళ్ళమైతే సహకరిస్తారు. మనం రోజు పుల్లబెడితే సహకరించరు. కనుక ఈ వీడియోల వల్ల నాకొచ్చిందంటూ ఏమీ లేదు. అయినా గ్రామ అభివృద్ధి కోసం, యువతను చైతన్యం చేయడం కోసం ఎందరో ఇప్పటికే నా మీద అనేక అభండాలు, అపనిందలు వేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో నీకేమొస్తదిరా అడుగుతున్నారు. ఏమీ రాదండి. ఏమీ రాదు కొన్ని నిందలు తప్ప. కానీ నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించాలని మా గురువులు, నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన వాళ్ళు, ముఖ్యంగా నా మిత్ర బృందము 2001, 2000 2002 ఒక బ్యాచ్ సంపూర్ణ మద్దతిస్తున్నందుకు మీ ముందుకు రావడం జరిగింది. జై శ్రీరామ్.